నియోజకవర్గ అభివృద్ధికి కోట్ల రూపాయలు విడుదల చేయించిన ఎమ్మెల్యే జారీ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే జారీ ఆదినారాయణ తన 60 రోజుల పాలన గురించి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ 60 రోజుల్లో నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులను, కేటాయించిన నిధులను మీడియాకు వివరించారు. అభివృద్ధికి సహకరించిన సీఎం రేవంత్ రెడ్డికి మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, బట్టి విక్రమార్కులకు నియోజకవర్గ ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. నేషనల్ మెజిస్ట్రేట్ కోర్టు ఇల్లందు నుండి దమ్మపేటకి మరి కోర్టు కూడా శాంక్షన్ కావడం జరిగింది. మరి కోర్టు శాంక్షన్ అయిన పెద్దల గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారికి, మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా మంత్రివర్యులు డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారికి, మా నియోజకవర్గ ప్రజల తరఫున నేను వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకనంటే ఈ మారుమూల ప్రాంతంలో అనేక సమస్యలు, మరి ఏదైనా కోర్టుకెళ్ళని గతంలో జిల్లాల బైఫర్కేట్ కాకముందు జిల్లాల యొక్క విభజన జరిగినప్పటికీ కూడా సత్తుపల్లెలు ఉండటం, తదనంతరం జిల్లాల మార్పు జరిగినప్పుడు కొత్తగూడెంలో కూడా కోర్టు ఉండడం, మరి సుదూర ప్రాంతాల నుండి ఈ ప్రాంత పరిధిలో వెళ్ళడం చాలా ఇబ్బందికరంగా ఉంటుందన్న ఆలోచనతో మరి మేము అప్పీల్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మరి కోర్టు కూడా శాంక్షన్ కావడం, ప్రత్యేకంగా మరొకసారి వారికి మా నియోజకవర్గ ప్రజల తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ 2 నెలల లోపల అభివృద్ధి కార్యక్రమాలు, మరి రోడ్ల యొక్క కార్యక్రమాలు అయితే జనవరి చేస్తుంది 8.5 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎస్టీఎఫ్ ఫండ్ నుండి 10 కోట్లు, దానిలో భాగంగా మరి పాఠశాలల అభివృద్ధికి 2 కోట్లు, నీటి వసతికి 1 కోటి రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా మరి మిచార్ తుఫాన్ వల్ల నష్టపోయిన రోడ్లు ఏవైతే ఉన్నాయో వాటి అభివృద్ధికి కూడా 9 కోట్ల రూపాయలు కూడా మరి మంజూరు చేయించడం జరిగింది. అదేవిధంగా మరి వ్యాయామానికి సంబంధించింది ఇండోర్ స్టేడియం కూడా 3.5 కోట్లతో కూడా శాంక్షన్ మొన్ననే శాంక్షన్ కావడం జరిగింది.